కేరళలోని వయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా జల విలయం విరుచుకుపడింది. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న జనంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు విరిగి పడుతున్న కొండ చర్యలు, మరోవైపు జనమార్తనాదాలు. భారీ వర్షంలో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. తాము ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇల్లు ఒక్కసారిగా ధ్వంసమవుతుంటే ప్రజల్లో ఏం చేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు జనం పరుగులు తీశారు. నిన్నటి వరకు తమతో కలిసిమెలిసి ఉన్న చుట్టుపక్కల వారు తమ కళ్ళెదుటే మట్టి దిబ్బల కింద సమాధులయ్యారు. వారిని కాపాడేందుకు జనం చేసిన ప్రయత్నం వృధా అయింది. నిస్సాయంగా అలాగే చూస్తూ ఉండిపోయిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికీ వయనాడ్లో 70 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒకసారి, 4 గంటల సమయంలో మరోసారి, ఆపై అరగంటకు ఇంకోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 70 మంది మృతి చెందగా 70 మందికి గాయాలయ్యాయి. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్కు చేరుకున్నాయి. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన సహాయక చర్యల్లో 225 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. మెప్పాడి, ముండకలైలో ఈ ప్రాంతంలో భారీగా డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మల పట్టణంలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయినట్లు సమాచారం. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెల్లర్మల పాఠశాల పూర్తిగా నీట మునిగింది. మెప్పాడి మండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు. ముండకైలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డట్టు స్థానికులు తెలిపారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. విపత్తుపై ఇంకా ఖచ్చితమైన అంచనాకు రాలేదని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వంతెన కూలిపోవడంతో అత్తమల, చురల్మలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర కేరళకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. కోజికోడ్, మలప్పురం, వయనాడ్, కాసరగోడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 70 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే భారీగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అడుగడుగున అడ్డంకులు ఏర్పడుతూ ఉన్నాయి. అయితే కళ్ళ ముందే తమకు తెలిసిన వాళ్ళు కొండ చర్యల కింద చిక్కుకున్నట్టు అక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ భారీ వర్షాలు అక్కడ అడ్డంకిగా మారాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కేరళలో వయనాడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద వందలాది మంది ఇంకా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 70 మంది ఇప్పటికే మృతి చెందారు. కొంతమందిని హాస్పిటల్కి కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. సహాయక చర్యల్లో 225 మంది ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఇప్పటికే కొంతమంది పొలిటీషియన్స్, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కూడా పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు. మంత్రులు కూడా హాస్పిటల్స్కి విజిట్స్కి వెళ్తూ ఉన్నారు. ఒక్కసారిగా అర్ధరాత్రి 2 గంటలకు, ఆ తర్వాత 4 గంటలకు కొండ చర్యలు విరిగిపడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వయనాడ్ జిల్లా చురల్మల అలాగే ముండకాయ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 70 మందికి పైగా మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది.
ఒక ప్రాంతంలో ముఖ్యంగా ఈ కొండ చర్యలు వరద ప్రవాహాన్ని కొట్టుకుపోయిన వారి మృతదేహాలు మరొక ప్రాంతంలో 20 కిలోమీటర్ల ఆవల లభిస్తున్న పరిస్థితి ప్రస్తుతం వయనాడ్ జిల్లాలో నెలకొన్న ఉంది. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సహాయక కార్యక్రమాలపైన దృష్టి సారించడం జరిగింది. పార్లమెంట్లో వయనాడ్ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత ప్రస్తుతం ఈ ముఖ్యంగా దుర్ఘటనకు సంబంధించిన విషయాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా సహాయక కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే నష్టపరిహారాన్ని కూడా బాధిత కుటుంబాలకి త్వరగా అందించాలి, అలాగే మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని త్వరగా పునరుద్ధరించాలి అని చెప్పి కూడా పార్లమెంట్ దృష్టికి ఈ ఘటనని తీసుకురావడం జరిగింది. అలాగే ఎక్కడైతే పశ్చిమ కనుమల్లో ఇటువంటి సున్నిత ప్రాంతాలు కొండ చర్యలు విడిగిపడే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి దానికి ఒక సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని చెప్పి కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరోపక్క ఇటు ఆర్మీ రంగంలోకి దిగడం జరిగింది. ఇటు కోజికోడ్ నుంచి ఇటు ఈ వయనాడ్ జిల్లాకి ఆర్మీ బృందాలు ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరడం జరిగింది. 250 మంది ఆర్మీ సిబ్బంది ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అలాగే అయితే కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జిలో అలాగే రోడ్లో దెబ్బతినడంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్న పరిస్థితి. ఈ వరద నీరు అలాగే ఇటు వర్షాలు కూడా భారీగా కురుస్తుండడంతో సహాయక కార్యక్రమాలకు కొంత ఆటంకం నెలకొంటున్న పరిస్థితి ఉంది. ఇలాగా ప్రధానంగా ఈ వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకి సహాయక బృందాలు చేరుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదనపు బృందాలని మేము అక్కడ పంపిస్తున్నామని చెప్పి కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా సహాయక కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఇటు చేపట్టాలంటే కూడా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటు చురల్మల అలాగే ముండకాయ ఈ ప్రాంతాలకి ప్రస్తుతం సహాయక బృందాలు చేరుకోవాలన్నా కూడా కొన్ని వంతెనలు రోడ్లు పూర్తి కావాల్సిన పరిస్థితి. ఆర్మీ అక్కడికి చేరుకుని తాత్కాలిక వంతెనలు రోడ్స్ ఏర్పాటు చేస్తేనే సహాయక బృందాలు ఈ చురల్మల ప్రాంతంలో కొన్ని గ్రామాలకి చేరుకునే పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు ముఖ్యంగా బాధిత కుటుంబాలకు సంబంధించి ఫోన్ కాల్స్ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. ఈ బురదలో తమ ఇళ్లన్నీ కూడా చిక్కుకుపోయిన పరిస్థితి. పెద్ద పెద్ద బండరాళ్ళు ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో కొండ చర్యలు వరదతో పాటు కొట్టుకొచ్చి ఈ ఇళ్లపైన పడిన పరిస్థితి ఉంది. సో భారీ బండరాళ్ళన్నీ కూడా గ్రామం పైన పడిన పరిస్థితి. సుమారు 500 కుటుంబాలు ఈ వయనాడ్ జిల్లా ఈ ముండకాయ్ అలాగే ఇటు చురల్మల ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలపైన ప్రభావం చూపించడం జరిగింది. సో 400-500 కుటుంబాలు రాత్రికి రాత్రి ఈ కొండ చర్యలు విరిగిపడి వరద కొట్టుకొస్తున్న ఘటనలో కొట్టుకుపోయి ప్రస్తుతం బురదలో సమాధైన పరిస్థితి ఉంది. సో మృతుల సంఖ్య 100 వరకు చేరే అవకాశం అయితే కనిపిస్తోంది. గాయపడిన వారికి సమీప ఆసుపత్రులకు తరలించి చురల్మల అలాగే ఇటు మెత్తడి ఈ ప్రాంతాలకి తరలించి వారికి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. సో వైద్య బృందాలు కూడా ప్రస్తుతం ఘటనాస్థలికి చేరుకోలేని పరిస్థితి. హెలికాప్టర్ల ద్వారా మాత్రమే పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్, హెలికాప్టర్లు కూడా అక్కడ ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. పూర్తిగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే బ్రిడ్జెస్ ఇవి రీస్టోర్ అయితేనే సహాయక కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సో ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి ఇటు రాష్ట్రం నుంచి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్కి సంబంధించిన KSDRF అలాగే జాతీయ స్థాయి విపత్తు నిర్వహణ బృందం NDRF అలాగే అగ్నిమాపక బృందాలు పోలీసులు వీళ్ళంతా కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. డ్రోన్స్ అలాగే ఇటు బాంబ్ స్క్వాడ్స్ కోసం వినియోగించే స్నైపర్ డాగ్స్ని కూడా ముఖ్యంగా విధుల్లో వినియోగించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు చిక్కుకున్నారో వారిని గుర్తించేందుకు ఎవరైతే ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో బురదలో చిక్కుకుపోయారో పూర్తి స్థాయిలో మట్టి పెళ్లల్లో వాళ్ళంతా కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి. 100 మందికి పైగా ఈ మట్టిపెళ్లల కింద ఉంటారని చెప్పి తెలుస్తోంది. సో అంతకంతకు మృతుల సంఖ్య అయితే పెరుగుతోంది. ఆసుపత్రులకి గాయపడిన వారిని తరలించే కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. నదుల్లోంచి NDRF SDRF బృందాలు స్ట్రెచర్లను తీసుకుని వెళ్ళి ఇటు బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకి అలాగే ఆసుపత్రులకు తరలించే కార్యక్రమం కొనసాగుతోంది. ఇళ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి, జల దిగ్బంధంలో కొన్ని గ్రామాలు ఉన్న పరిస్థితి, ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి కూడా ఉంది. సో కేరళ వయనాడులో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలంటే మాత్రం ఇంకా చాలా రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. దీని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి కూడా కేరళ ఎంపీలంతా కూడా పార్లమెంట్లో డిమాండ్ చేసిన పరిస్థితి. అత్యవసరంగా 5,000 కోట్ల రూపాయలని కేరళకి కేటాయించాలని చెప్పి కూడా కేరళ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ప్రస్తుతం ప్రధాని కార్యాలయం అలాగే రక్షణ శాఖ కార్యాలయం, హోంశాఖ కార్యాలయం ఈ కేరళ వయనాడులో పరిస్థితుల్ని పరిశీలిస్తున్నాయి. కావాల్సిన సహాయాన్ని ఇటు NDRF కానీ అలాగే ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన బృందాలను కూడా మోహరించి సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా పరిశీలిస్తున్నట్లుగా పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా పార్లమెంట్కి తెలియపరచడం జరిగింది. కావాల్సిన సహాయాన్ని అంతా కూడా కేరళకి అందజేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు వేదికగా
తెలియపరిచిన పరిస్థితి. అయితే క్షేత్రస్థాయిలో బాధిత కుటుంబాలు అని ముఖ్యంగా రెస్క్యూ చేయడంలో మాత్రం ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ కొన్ని ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం, అలాగే వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం అయితే కలుగుతున్న పరిస్థితి. సో పూర్తి స్థాయి సహాయక కార్యక్రమాలు ప్రారంభం కావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈలోపు ముఖ్యంగా స్థానికంగా ముఖ్యంగా ప్రజల సహకారంతో కూడా ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఎటువంటి సహాయం కావాల్సి ఇటువంటి వివరాలన్నింటినీ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా సచివాలయం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తూ ప్రజలకి ధైర్యాన్ని నింపే పరిస్థితి ముఖ్యంగా ఏర్పాట్లు అయితే చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తుంది. కాస్త సమయం పడుతుందన్న సమాచారాన్ని కూడా వయనాడ్ ప్రజానికానికి, ఈ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ ఉన్న ప్రజానికానికి కమ్యూనికేషన్ని పంపించి ధైర్యంగా ఉండాలన్న సమాచారాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోంది. అంటే గోపి, ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది ఏంటంటే ఇలాంటి సంఘటనని ఎప్పుడు మేము చూడలేదు అని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న సందర్భం. అంటే మొత్తానికి కొండ చర్యల ప్రాంతాల్లో ఇలాంటి భారీగా వర్షాలు కురుస్తున్నప్పుడు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తూ ఉంటారు? ముందస్తుగా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి లేదా? ఇది ఆల్ ఆఫ్ సడన్ జరిగిన ఒక డిజాస్టర్గా చూడాలా? ఎస్, ఇది ప్రకృతి విపత్తు. ముందస్తుగానే IMD భారత వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల్ని, ముఖ్యంగా వర్షపాతం అధికంగా నమోదవుతుంది, రెడ్ అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది, మరో 6 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో కొండ ప్రాంతాల్లో సుమారు 40 సెంటీమీటర్ల వర్షం కురిసింది అని చెప్పి సమాచారం అందుతుంది. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. సో ఈ భారీ వర్షం కారణంగా ముఖ్యంగా ఈ కొండ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరంతా కూడా కిందికి జారుకుంటూ వచ్చి దాంతోపాటు పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఒక కొండ కూలిపోయి ఒక గ్రామాన్నే ముంచేసిన పరిస్థితి ప్రస్తుతం ఈ ముఖ్యంగా వయనాడ్ జిల్లాలో నెలకొంది. సో అందులో కొన్ని చిన్న చిన్న నివాసాలు, చిన్న చిన్న దుకాణాలు కొండ అంచుల పక్కన గ్రామాలుగా, అలాగే చిన్న టౌన్స్గా ఏర్పడి అక్కడ నివాసం అనేక ఏళ్లుగా వీళ్ళు నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో దీని ముందస్తు హెచ్చరికలు అంటూ ముఖ్యంగా వర్షం ఎక్కువగా కురుస్తుందన్న హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి కొండ చర్యలు విరిగిపడే ఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఈ తరహా ఘటనలు జరగలేదని చెప్పి అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. 2019లో కూడా భారీ వరదలు, వర్షాలు కేరళను ముంచెత్తాయి. అప్పుడు కూడా తీవ్ర నష్టాన్ని కేరళ చవి చూడాల్సిన పరిస్థితి. వేల కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా మౌలిక వసతులన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అయితే దాన్ని మించిన విపత్తు ఇప్పుడు వచ్చింది అని చెప్పి కేరళకు సంబంధించిన ఎంపీలే స్వయంగా చెప్తున్నారు. సో చాలా పెద్ద నష్టాన్ని అయితే ఈ వయనాడ్ జిల్లాలో ఈ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో అయితే ప్రస్తుతం ప్రాణ నష్టం అధికంగానే ఉంది, అలాగే ఆస్తి నష్టం కూడా అధికంగానే ఉంది. దీన్ని అసెస్ చేయాలన్నా కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రాథమికంగా అయితే సహాయక కార్యక్రమాలపైనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.